హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. అంతకన్నా ముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి టమాటా, అలాగే వేయించుకున్న పల్లీలు, ఓల్ గరం మసాలా, చింతపండు వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని అందులోకి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని అందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. అలా మగ్గనిచ్చిన తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడంత కారము, అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పూర్తిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులోకే గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని క్యాప్సికమ్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు వాటర్ లాగా అనిపిస్తుంది. తర్వాత చల్లారిన కొద్దీ అది కొద్దిగా చిక్కగా అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్